జగిత్యాలలో మరో యువకుడు గేమింగ్ కి బానిసగా మారి ప్రాణాలు కోల్పోయారు. విద్యానగర్కు చెందిన రాహుల్ బీటెక్ డిస్కంటిన్యూ అయి కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. సమయం గడపడానికి ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. అది వ్యసనంగా మారింది. ప్రతిరోజు ఫోన్లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి శ్రీనివాస్ మందలించారు. తండ్రి మందలింపును భరించలేక యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకుని కోల్పోయిన తండ్రి తల్లి గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ అని ఇక్కడ విద్యానగర్లో మంగళకి వెళ్ళొచ్చి ఇక్కడ రామేశ్వర అన్న ఇంట్లో షాప్ పెట్టుకొని ఆయన జీవనం సాగిస్తున్నాడు. తనకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప బాగా చదువుకుంటుంది. ఈ అబ్బాయి కొంచెం చదువులో పోరుండి మల్లారెడ్డి కాలేజీలో సీటు కూడా డబ్బులు పెట్టి కొన్నాడు. అయినా సరిగా చదవకుంటే అబ్బాయి ఇంటికి వచ్చి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఆ గేమ్ ఈ గేమ్ అనుకుంటూ ఆడుతున్నాడు. ఆ ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఊరికెళ్ళి వచ్చేసరికి కూడా అదే ఫోన్ పట్టుకొని ఆడుతుండగా, ఏంటి నాన్న ఇంకా నువ్వు ఎప్పుడు కూడా మారవారా, ఇప్పుడు నువ్వు చదువుకు ఇన్ని లక్షల ఫీజు కడితే అని ఒక్క మాట మందలియడంతో ఆయన రెగ్యులర్గా ఇది మూడోసారి తలుపులు పెట్టుకుంటే మళ్ళీ ఆకలైనప్పుడు అతనే డోర్ తీసుకొని వచ్చి అన్నం తినేవాడు. కానీ ఈరోజు మాత్రం సొసైటీ చేసుకుంటాడని ఎవరు గ్రహించలేదు. ఆయన ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు అనేది ఇంతకుముందు పబ్జీ ఉంటుండే. ఆ పబ్జీ ఉన్నప్పుడు చాలా ఆడేవాడు. పబ్జీ అనేది బంద్ అయిన తర్వాత మళ్ళీ వేరే యాప్ ఏది డౌన్లోడ్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్గా అదే చూసుకుంటూ ఉండేసరికి తండ్రి ఆయన తట్టుకోలేక ఒక మాట అన్నడా అనలేదా కూడా తెలియదు. కానీ ఈరోజు మాత్రం హ్యాంగింగ్ చేసుకున్నాడు. మల్లారెడ్డి కాలేజీలో వెనుకబడి ఫెయిల్ అయినందున ఇంటి వద్దనే ఉంటున్నాడు గత 2 yearsగా. ఇవాళ తండ్రి వాళ్ళ విలేజ్కి వెళ్ళొచ్చి మా మదర్ దగ్గరికి వెళ్ళొచ్చిండు. పోయి వచ్చేసరికి అబ్బాయి ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటూ ఉండేసరికి, ఆన్లైన్ ఏదో ఆడుకుంటేసరికి, ఏందిరా నాన్న ఎప్పుడు ఫోనే చూస్తావా, ఇంకా ఎట్లా నువ్వు ఎట్లా బయటకు ఎప్పుడు పోతావు, ఇవన్నీ ఎట్లా గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఏదో ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే, గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే, ఏందిరా నాన్న ఇంతేనా, ఇక నువ్వు ఎప్పుడు బయటకు ఏది ఎప్పుడు బయటకు కొద్దిగా కోపానికి వచ్చిండు. దానివల్ల అబ్బాయి మరి రూమ్లోకి వెళ్ళిండు. ఇది క్యాజువల్గా రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 1 hour తర్వాత వచ్చి తినేవాడు. ఈరోజు హ్యాంగింగ్ చేసుకునే సూసైడ్ చేసుకున్నాడు అనేది వీళ్ళు కూడా గ్రహించలేకపోయారు.